వాళ్ళకి తెలియని విషయాలన్నీ కూడా మీకే తెలుస్తాయి. అంటే ఆ గ్రాస్ రూట్ లెవెల్లో ఎలాంటి సమస్య పరిష్కరించగలిగే కెపాసిటీ మీకే ఉంది. కాబట్టి అందుకనే మిమ్మల్ని ఒక యోధులుగా భావిస్తూ మీరు సమాజాన్ని మార్చడానికి ముందు వరుసలో ఉన్నారు. శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే ఏ జిల్లాలో లేని విధంగా ఈ ఫ్రంట్ లైన్ వ్యారియర్స్కి ముఖ్యంగా అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంస్కు మరియు వివో ప్రెసిడెంట్స్కి నిర్వహిస్తున్నటువంటి ఈ అవగాహన బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మన వైద్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఏదైతే పీసీపీఎన్డిటీ యాక్ట్ గర్భస్థ పూర్వ గర్భస్థ పిండ లింగ మెంటల్ రిటార్డేషన్ కేసులు ఏమైనా ఉంటే వాళ్ళ ద్వారా పుట్టబోయే శిశువు ఏమైనా వచ్చే సూచనలు ఉన్నాయా లేదా కనుక్కోవడానికి స్కానింగ్ చేయడానికి పర్మిషన్ ఇచ్చింది. నెక్స్ట్ ఇంకోటి చివరగా 8వ అవకాశం ఏంటంటే, ఒకవేళ ఎవరైనా గర్భిణీ స్త్రీ వాళ్ళు నివసిస్తున్నటువంటి ప్రాంతం కావచ్చు, లేదా భార్యాభర్తల మధ్య గొడవ జరిగి క్షణికావేశంలో ప్రెగ్నెన్సీ సమయంలో ఆమె ఏమైనా పాయిజన్ తీసుకున్నచ్చు. ఇట్లాంటి సందర్భంలో లేదా రేడియాక్టివ్ ఇండస్ట్రియల్ ఏరియాలో రేడియేషన్ ఐఎస్గా విడుదలయ్యేటువంటి ఏరియాలో వాళ్ళు నివసిస్తున్నటువంటి వారు ఉంటే రేడియేషన్ కు గురైనా, పాయిజన్ చేసుకుని పాయిజన్ కు గురైనా, ఇట్లాంటి సందర్భాల్లో కూడా మళ్ళీ మనం స్కానింగ్ చేసుకునే అవకాశం ఇచ్చింది యాక్ట్. ఈ 8 సందర్భాల్లో మాత్రమే మనకి ఈ చట్టం ప్రకారము స్కానింగ్ సెంటర్లలో గర్భిణీ స్త్రీకి మనం స్కానింగ్ చేసే పర్మిషన్ ఉంది.